ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు గతించినటువంటి 5 నెలలు ప్రభు క్షేమంగా కాపాడారు. మన జీవితాల్లో మరొక నూతన నెలలో అనగా జూన్ నెలలోనికి దేవుడు మనందరినీ ప్రవేశపెట్టిన రానును బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 6వ నెలలో అనగా ఈ జూన్ నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, చదువుకునేటువంటి ఈ వాక్యములో నుండి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను వాగ్దాన వాక్యంగా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ జూన్ నెలలో దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో మన అందరి జీవితాల్లో దేవుడు మనతో మన కుటుంబంతో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మన సంతానాన్ని మన కుటుంబాన్ని మన యొక్క బిడలను ఈ భూమి మీద ఒక పచ్చిక వలె ఆయన విస్తరింప చేస్తానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన చెప్పినటువంటి రీతిగా దేవుడు మనలను మన పిల్లలను ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక పచ్చిక వలె దేవుడు మనలను విస్తరింప చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు ఎవరితో చెప్పారు? మనం చదువుకున్న వాక్యం ఏ గ్రంథంలో నుండి చదివాం అనే మాటలు మనం గమనిస్తే బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో యోబు గ్రంథం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన పుస్తకంగా మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇది కావ్య గ్రంథం అని పద్య గ్రంథం అని కూడా పిలుస్తూ ఉంటారు. యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు 1070 వచనాలతో ఈ పుస్తకం రాయబడింది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ గ్రంథంలో ప్రత్యేకంగా యోబు జీవితాన్ని గురించి మరి చాలా ప్రత్యేకంగా వర్ణించినట్లుగా వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఊజు అనేటువంటి ఒక దేశం ఉంది. ఆ దేశంలో యోబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చాలా గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. ఆయనకి 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. అలాగే 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతలు ఎడ్లు ఉన్నాయి, 500 ఆడు గాడిదలు ఉన్నాయి. అలాగే బహుమంది పనివారు కలిగి అతని యొక్క ఆస్తి ఆ తూర్పు దిక్కు జనులందరిలో కల్లా కూడా ఇతడు బాగా ధనవంతుడిగా విస్తరించినట్లుగా గొప్పవాడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇతనిలో ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే, ఇతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. ఇతనిలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే దేవుడు ఇతను గొప్పవాణి చేశాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఒక రోజున పరలోకంలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్ ఎవరికంటే దేవదూతలకు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేశాడు. అపవాది అనేవాడు సాతాను కూడా ఒకప్పుడు దేవదూతల్లో ఒకడుగా ఉన్నాడు గనక వాడు కూడా ఆ మీటింగ్కి వెళ్ళాడు. దేవుడు అడుగుతూ ఉన్నాడు, అపవాది ఎక్కడి నుంచి వచ్చావంటే, భూమి మీద ఇటువాడు తిరుగుతూ వచ్చానన్నాడు. సరే, భూమి మీద నా భక్తుడు కాయన ఉన్నాడు కదా యోబు, అతని గురించి నీకేమైనా తెలుసా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు అని దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తుంటే అపవాది అంటున్నాడు, అతడు ఊరకనే భయభక్తులు కలిగి ఉన్నాడా? ఊరకని నేను స్తుతిస్తున్నాడా? నీవు అతనిని, అతని యొక్క కుటుంబాన్ని, అతను కలిగిన సమస్తాన్ని నీవు దీవించావు.
చుట్టూ కంచి వేశావు, ఎంతో బాగా అతన్ని కాపాడుతున్నావు గనక అతడు గొప్పవాడయ్యాడు, వర్ధిల్లాడు, అందుకే నేను స్తుతిస్తున్నాడు. ఒక్కసారి గనక అతని చుట్టూ ఉన్న కంచి తీసివేస్తే నీ ముఖం ఎదుటి నిన్ను దూషించేటట్లు చేస్తానని అపవాది దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు అపవాదికి అవకాశం ఇచ్చాడు. దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని అపవాది వెళ్ళాడు, యోబును శోధించాడు. ఒకే రోజున కుమార్తెలు చనిపోయారు, అతనికి ఉన్న ఆస్తంతా పాడు చేశాడు. ఇలా తన కుటుంబంలో, తన జీవితంలో ఎంతో నష్టం, ఎంతో శ్రమ, ఎంతో దరిద్రత, బాధ కలిగినప్పటికీ కూడా యోబు అంటున్నాడు, దేవా, తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతాను. ఇదిగో ఇదంతా కూడా నీవిచ్చింది, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా. కానీ యోబు గారు దేవుని స్తుతించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియా దేవులారా, మరలా రెండోసారి అపవాది వెళ్ళాడు, దేవుడు మాట్లాడాడు, ఇదిగో నా భక్తుడు నన్ను స్తుతించాడని చెప్పాడు. అయితే మరొకసారి అతని యొక్క శరీరం మీద అవకాశం తీసుకున్నాడు. దేవుడు అంటున్నాడు, అతని ప్రాణాన్ని ముట్టుకోవద్దు, అతని ప్రాణం మీద తప్ప నీకు శరీరం మీద అధికారం ఇచ్చానంటే వెళ్ళాడు. శరీరాన్ని ఎన్నో రకాలుగా శోధించాడు, భయంకరంగా కురుపులు, రసికార్తం, దుర్వాసన వస్తుంది, తన శరీరమే తనకు అసహ్యం కలిగేలా చేశాడు. అయినా కూడా యోబు గారు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. భార్య ద్వారా కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు కలిగినాయి, కానీ యోబు ఎక్కడ పాపం చేయలా, దేవుని దూషించలా, భార్యను దూషించలా, ఎవరిని కూడా చెడుగా మాట్లాడలా, తన నోటి ద్వారా కూడా పాపం చేయలా. ఎంతగానో యోబు గారు కాపాడుకున్నాడు, ఎంతగానో దేవుని మహిమపరుస్తున్నాడు, ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. యోబు జీవితాన్ని దేవుడు చూశాడు, దేవునికి మహిమ వచ్చింది, సాతాను ఓడిపోయాడు. అయితే ప్రియా దేవులారా, తాను చాలా బాధలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో అతని ముగ్గురు స్నేహితులు, వారు చాలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటువంటి ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఎలీఫజు, బిల్దదు, జోఫర్ అనేటువంటి వారు యోబు యొక్క పరిస్థితిని చూశారు, అతని బాధను చూశారు, అతని దుఃఖాన్ని చూసి వారు కూడా 7 రోజుల పాటు యోబు దగ్గరే కూర్చుండి రేయింపగళ్ళుండి ఉపవాసం ఉండి అన్నపానాలు లేకుండా కన్నీరు కార్చినట్లుగా, ఎలుగెత్తి ఏడ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యోబు జీవితంలో అతడు బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఎలీఫజ్ వచ్చి ప్రత్యేకంగా యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు, యథార్థవంతుడిగా ఉన్నావు, న్యాయవంతుడిగా ఉన్నావు, చెడుతనాన్ని విసర్జించావు గనక ఇదిగో నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ యొక్క దీనస్థితిని చూసి నీ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అంతేకాదు నీ సంతానము విస్తారమవుతుంది, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరిస్తారని ఎన్నో విషయాల ద్వారా ఎలీఫజు యోబును ధైర్యపరిచినట్లుగా ఎలీఫజు యోబుతో చెప్పిన మాటలను ఈ రాత్రి మనం చదువుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. యోబు యొక్క భక్తిని బట్టి, యోబు యొక్క క్రియలను బట్టి, యోబు యొక్క విశ్వాసాన్ని బట్టి ఇదిగో ఎలీఫజు యోబుతో చెప్పినట్లుగా ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మనతో కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. యోబు వలె మనం కూడా యథార్థంగా ఉంటే, భయభక్తులు కలిగి ఉంటే, న్యాయంగా జీవిస్తే దేవుడు మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క సంతానాన్ని పచ్చిక వలె విస్తరింపచేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు యొక్క భక్తిని బట్టి, యోబు యొక్క నిరీక్షణ బట్టి, యోబు యొక్క క్రియలను బట్టి దేవుడు అతని జీవితంలో పోగొట్టుకున్న దాన్ని, పోయిన దాన్ని అన్ని మరలా దేవుడిచ్చాడు. 7 కుమారులు మరలా ఇచ్చాడు, 3 కుమార్తెలు మరలా ఇచ్చాడు. అలాగే ఆస్తి విషయంలో 7,000 గొర్రెలు పోగొట్టుకుంటే 14,000 గొర్రెలు ఇచ్చాడు. 3,000 ఒంటెలు పోగొట్టుకుంటే 6,000 ఒంటెలు ఇచ్చాడు. ఇలా రెట్టింపిచ్చి దేవుడు ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు, అతని సంతానాన్ని విస్తరింపజేశాడు. దేవునికి స్తోత్రం,
ప్రియమైన దేవులారా, ఈరోజు మన జీవితాల్లో కూడా మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క సంతానాన్ని, మనకిచ్చిన బిడలను, మనకున్న సంఘాలను దేవుడు విస్తరింప చేయాలంటే ఈరోజు మనం ఏం చేయాలో కొన్ని మాటలు తెలుసుకుందాం. మనం చదువుకున్న వాక్యం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, మన యొక్క కుటుంబాన్ని పచ్చిక వలె విస్తరింప చేస్తా అన్నాడు. ఆనాడు ఎలీఫజు యోబుతో అంటున్నాడు, ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో చెప్తున్నాడు, ఆయన మన కుటుంబానికి కూడా, మన యొక్క బిడలను కూడా పచ్చిక వలె విస్తరింప చేయాలని, ఆశీర్వదించాలని, అభివృద్ధి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని మాటలు వింటున్న దేవుని బిడలారా, దైవ జనాంగమా, మన ఆశ, మన కోరిక, మన ప్రార్థన ఏంటంటే మన బిడలకు కూడా విస్తరించాలి, మనం చేసే పనుల్లో విస్తరించాలి, మన యొక్క సేవ విస్తరించాలి, మనం చేసే ఉద్యోగం విస్తరించాలి, మనం చేసే వ్యాపారం విస్తరించాలి, ప్రతి పనిలో కూడా విస్తరించాలని, అభివృద్ధి చెందాలని మనం కోరుకుంటున్నాం. మన దేవుడు కూడా విస్తరింప చేయాలని ఆశపడుతున్నాడు. వాక్యంలో మనం చూస్తే 23వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. 23వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. 23వ కీర్తనలో దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు. దావీదు జీవితంలో దేవుణ్ణి కాపరిగా పెట్టుకో ఉన్నాడు. నా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు అంటున్నాడు. నీ జీవితంలో ఎవరు కాపరిగా ఉన్నారు? ఎవరు నాయకుడిగా ఉన్నారు? ఎవరు దేవుడిగా ఉన్నారు? ఎవరు నువ్వు అనుసరిస్తూ ఉన్నావు? దేనికి నీవు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నావు? నీ జీవితంలో ఎవరు పరిపాలన చేస్తున్నారు? నిజమైన దేవుణ్ణి, తండ్రి అయినటువంటి దేవుణ్ణి, యేసు ప్రభువును నువ్వు అంగీకరించావా? ఆయన్ను దేవునిగా చేర్చుకున్నావా? ఆయనే నాకు కాపరిగా ఉన్నాడు, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు, నేను ఆయన గొర్రెను, నేను ఆయన బిడ్డనని నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నావా? ఆయన యొక్క అధికారానికి నువ్వు లోబడుతున్నావా? ఆయన చెప్పినట్టు నువ్వు నడుస్తున్నావా? అలా చేస్తే దావీదు జీవితంలో ఏ లోటు లేకుండా చేశాడంట. పచ్చిక ఉన్న స్థలములో ఆయన పరుణి చేస్తున్నాడంట, శాంతికరమైన జలాల యొద్దకు నడిపిస్తున్నాడంట. ఆయన ఎక్కడున్నా కూడా ఏ అపాయం రాకుండా కాపాడుతున్నాడట. మన జీవితాల్లో కూడా దేవుని కాపరిగా పెట్టుకుంటే, ఆయన బిడలగా మనం ఉంటే, అయ్యా నీవే నా దేవుడు అని ఆయనకు లోబడితే ఆయన మనలను కూడా ఆశీర్వదిస్తాడు. మన కుటుంబాల్లో కూడా ఏ లోటు లేకుండా చేస్తాడు. పచ్చిక గల చోట్ల అంటే సమృద్ధి ఉన్నటువంటి స్థలములో దేవుడు మనల్ని నిలబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే 52వ కీర్తన 8వ వచనం దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దావీదు అంటున్నాడు, నేను దేవుని మందిరంలో ఉన్నాను. ఎలా ఉన్నానంటే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఆనాడు ఎలీఫజు యోబుతో అంటున్నాడు, ఓ యోబు, నీ కుటుంబం, నీ బిడ్డలు ఓ పచ్చికలాగా విస్తరిస్తారయ్యా, పచ్చగా ఉంటారయ్యా, సంతోషంగా ఉంటారయ్యా, క్షేమంగా ఉంటారయ్యా, ఆశీర్వదించబడతారని యోబుతో చెప్పినట్లు ఈరోజు దేవుడు మనతో కూడా చెప్తున్నాడు. దావీదు అదే మాట అంటున్నాడు, నా దేవుడు నన్ను పచ్చిక ఉన్న స్థలములో పరుణి చేస్తున్నాడు, నా దేవుడు నన్ను పచ్చని ఒలీవ చెట్టు వలె చేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? దేవుని మందిరంలో ఉన్నావా? దేవునికి దూరంగా ఉన్నావా? దేవుని కాపరిగా పెట్టుకున్నావా? వేరే ఎవరెవరినో ఆశ్రయిస్తున్నావా? దావీదు వలె దేవుని కాపరిగా పెట్టుకుంటే, దేవుని అంగీకరిస్తే, దేవుని మాట వింటే, దేవుని బిడ్డగా జీవిస్తే, ఆయన సన్నిధిలో ఉంటే మనలను కూడా
పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని దేవుడు ఆశీర్వదించాడు, వారి పిల్లలను విస్తరింపజేశాడు. దేవుని ఆశీర్వాదం చూడండి, ఆదిలో మనం చూస్తే ఆదికాండ 1వ అధ్యాయం 28వ వచనం, దేవుడు ఆదామవులను ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకునుడి, సమస్తమును ఏలుడి. దేవునికి ఆశీర్వాదం. మొదటి మానవులైన ఆదామవులను దేవుడు ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదం ఏంటంటే ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, సమస్తమును మనము ఏలాలి. అధికారం ఇస్తున్నాడు. ఈ సృష్టిలో అన్నిటికంటే మానవుడికి అధికారం ఇచ్చాడు, మనకి అధికారం ఇచ్చాడు. మనం ఫలించాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం విస్తరించాలి, మనం భూమిని నిండించాలి, సమస్తాన్ని మనము ఏలాలి, పరిపాలన చేయాలి. ఇది దేవుని ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఆనాటి నుండి నేటి వరకు కూడా ఫలిస్తూ ఉన్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు, విస్తరిస్తూ ఉన్నారు. ప్రియా దేవులారా, సమస్తమును ఏలుతూ ఉన్నారు. ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఈనాడు మన జీవితాల్లో మనము కూడా ఆ ఆశీర్వాదాన్ని అనుభవించాలి. నోవాహు కుటుంబంతో కూడా దేవుడు చెప్పాడు, మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. అలాగే దేవుడు అబ్రాహాముతో చెప్పాడు, నా మాట విని అందరినీ అన్నిటిని విడిచిపెట్టి వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని మాట విని అబ్రాహాము కూడా తన యొక్క తల్లిదండ్రులను, తన స్వదేశాన్ని, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. కొన్ని సంవత్సరాల పాటు దేవుడు చెప్పినట్టుగా అతడు నడుచుకుంటూ వెళ్ళాడు. ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు, దేవుని మాట ప్రకారంగా జీవిస్తూ ఉన్నాడు. ఒక సమయం రానే వచ్చింది, దేవుడు అతని భార్యను ఆశీర్వదించి, ప్రియా దేవులారా, ఓ చక్కని కుమారుడి దేవుడిచ్చాడు. అతనికి ఇస్సాకు అనే పేరు పెట్టారు. వృద్ధాప్యంలో పుట్టిన ఆ బిడ్డను చూసి సంతోషిస్తున్నారు, ఆ బిడ్డని ఎంతో ప్రేమిస్తున్నారు. ఒక రోజున దేవుడు అంటున్నాడు, అబ్రమా, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును, నీవు బాగా ప్రేమించే నీ ఇస్సాకును, నీ కుమారుణ్ణి మోరియా పర్వతమే తీసుకొచ్చి నాకు బలర్పించు. దేవుడు చెప్పిన మాట విన్నాడు, అందరిని విడిచిపెట్టి వచ్చాడు. దేవుడు చెప్పిన మాట విన్నాడు. ఒక్కగానొక్క కుమారుని కూడా దేవునికి బలి ఇవ్వటానికి వెనుదిరగలేదు. ఆ పర్వతం మీద కుమారుని బలి అర్పిస్తుంటే దేవుడు అంటున్నాడు, అబ్రామా, నీవు నా మాట విన్నావు, నాకు భయపడ్డావు గనక ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం, ఆదికాండం 22:17, దేవుడు అబ్రాహాముతో, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రాల వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును విస్తరింపచేసేదను. దేవునికి స్తోత్రం. దేవుని మాట విన్నాడు, దేవునికి భయపడ్డాడు గనక ఆకాశ నక్షత్రాల వలె అబ్రహాము సంతానాన్ని విస్తరింపజేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు మన వాగ్దానం కూడా అదే, మన కుటుంబీకులు పచ్చిక వలె విస్తరిస్తారని. అబ్రహాము జీవితంలో కూడా అతని సంతానాన్ని విస్తరింపజేశాడు. మత్తయి సువార్త 1:1 మనం చూస్తాం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము పిల్లల్లో నుండి దావీదు వచ్చాడు, దావీదు పిల్లల్లో నుండి యేసు ప్రభు వచ్చాడు. ఈరోజు నీవు నేను మనం వచ్చాం. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన మాట ఏది నిరర్ధకము కాదు, ఆయన మనలను విస్తరింపచేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా బైబిల్ గ్రంథంలో ఎన్నో కుటుంబాలు, ఎంతోమందిని ఆయన విస్తరింపజేశాడు. యోసేపు కాలములో ఐగుప్తులో ఉన్నప్పుడు తన యొక్క తల్లిదండ్రులు, అన్నలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు యోసేపు అంటున్నాడు,
అన్నలారా, ఇదిగో తల్లిదండ్రులు తీసుకొని రండి, మీ భార్యలను తీసుకొని రండి, మీ బిడ్డలను తీసుకొని రండి, మీ మందలను తీసుకొని రండి. 70 మందిగా ఐగుప్తులకు వచ్చారు. యోసేపు చాలా సంవత్సరాలు వారిని పోషించాడు. అయితే ఆశ్చర్యం, రాను 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 ఐగుప్తులో ఇశ్రాయేలీలట అభివృద్ధి చెందుతూ ఉన్నారు. నిర్గమాకాండ 1:7 ఇశ్రాయేలీలు బహు సంతానము గల వారి అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. చూసారా, దేవుడు 70 మందిగా వచ్చిన ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశంలో 6 లక్షల మందిగా దేవుడు విస్తరింపజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం, దేవుని ఆశీర్వాదం. అబ్రాము దేవుని మాట విన్నందుకు, దేవునికి భయపడినందుకు ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తా అన్నాడు. అలాగే దేవుడు అబ్రాము జీవితంలో నెరవేర్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని మాట వింటే, దేవునికి భయపడితే మన జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మన యొక్క సంతానాన్ని, మన పిల్లలను ఆయన విస్తరింపచేసే దేవుడై ఉన్నాడు. చివరి మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 37-38 ఇశ్రాయేలీలకు నేను ఇలాగు చేయు విషయములో వారిని నా యొద్ద విచారణ చేయనిత్తును. గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపచేసేదను. నియామక దినములలో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంత విస్తారముగాను, వారి పట్టణముల యందు మనుషులు గుంపులు గుంపులుగాను విస్తరించున్నట్లు నేను చేసేదను. దేవునికి స్తోత్రం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తా ఉన్నాడు, ఇదిగో మీరు నా యొద్ద విచారణ చేయండి, నా యొద్ద విచారణ చేయండి. నా దగ్గర విచారణ చేస్తే గొర్రెలు విస్తరించినట్లుగా నేను మిమ్ములను విస్తరింప చేసేదను. నీవు ఎక్కడ విచారణ చేస్తున్నావు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎక్కడెక్కడ పరుగులెత్తు ఉన్నావు? దేవుడు అంటున్నాడు, నా దగ్గర విచారణ చేయండి. విచారణ అనగా ప్రార్థన, విచారణ అనగా దేవుణ్ణి అడుగుట, విచారణ అనగా దేవునికి మొరపెట్టుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని అడుగుతూ ఉన్నావు? ఎవరికి మొరపెడుతూ ఉన్నావు? వేటికి మొక్కుతూ ఉన్నావు? నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన ప్రభు, ఆయన దగ్గర విచారణ చేస్తే ఆయన మనలను గొర్రెలు ఎలా విస్తరిస్తున్నాయో, వాటి పిల్లలు మందలు ఎలా విస్తరిస్తున్నాయో, దేవుడు మనలను కూడా విస్తరింపజేసే దేవుడు. హల్లెలూయా. గట్టిగా చేదా హల్లెలూయా. చూడండి, అంతేకాదు, నియామక దినములలో యెరూషలేమునకు వచ్చు గొర్రెలంత విస్తారముగా, వారి పట్టణముల యందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించున్నట్లు నేను చేసేదను. ప్రియా సంఘమా, దేవుని సేవకులారా, విశ్వాసులారా, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మన సంఘాలను కూడా విస్తారమైనటువంటి ఆత్మలతో గుంపులు గుంపులుగా ఆయన నడిపించి దీవించే దేవుడై ఉన్నాడు. దేవుని దగ్గర మనం విచారణ చేయాలి. సేవకులైనా విశ్వాసులైనా మీరు ఎవరైనా కావచ్చు, నిజమైన దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని ఆయన దగ్గర మనం విచారణ చేస్తే గొర్రెలంత విస్తారముగా గుంపులు గుంపులుగా ప్రజలను దేవుడు నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన మనను విస్తరింపచేసే దేవుడు. మన యొక్క ప్రార్థన, మన యొక్క ఉపవాస ప్రార్థన, మన యొక్క ప్రయాస, మన యొక్క కన్నీరు ఆయన చూస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని మందిరములో, దేవుని యొక్క వాక్యంలో ఎంతోమంది విచారణ చేశారు, ఎంతోమంది భక్తులు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయి. దేవునికి స్తోత్రం. ఈనాడు నీవు నేను మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు.
మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మన దేవుడు ప్రార్థన వినే దేవుడు, మన దేవుడు జవాబిచ్చే దేవుడు, మన దేవుడు మన పక్షముగా ఉండి కార్యాలు చేసే దేవుడు. దేవుని దగ్గర విచారణ చేస్తే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. దేవుని దగ్గర విచారణ చేస్తే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. దేవుని దగ్గర విచారణ చేస్తే మన సమస్యలన్నిట్లో నుంచి ఆయన మనను పైకి లేపే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, దేవుని మనం కాపరిగా అంగీకరించాలి. మనము దేవుని బిడ్డగా ఉండాలి. అప్పుడు దేవుడు పచ్చిక ఉన్నటువంటి స్థలములో, సమృద్ధి ఉన్న స్థలములో, ప్రియా దేవులారా, ఒక ఒలీవ చెట్టు వలె దేవుడు మనలను విస్తరింపచేసే దేవుడు, ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. రెండవదిగా, మనము దేవుని మాట వింటే అబ్రహాము సంతానాన్ని పిల్లలను విస్తరింపచేసినట్లుగా దేవుని మాట వింటే మన పిల్లలను ఆయన విస్తరింపజేస్తాడు. మూడవదిగా, దేవుని దగ్గర విచారణ చేస్తే గొర్రెలు విస్తరించినట్లుగా ఆయన మన కుటుంబాలను, మన సంఘాలను విస్తరింపచేసే దేవుడై ఉన్నాడు. స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం, ఈ 6వ నెలలు దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఈ నెలలో నీవు కూడా ప్రార్థన చేయి. దేవా, నీవిచ్చిన వాగ్దానం, నీవు చెప్పిన మాట ఈ 6వ నెలలో నా కుటుంబంలో నెరవేర్చయ్యా, నా జీవితంలో నెరవేర్చయ్యా, నా పిల్లలను విస్తరింపచేయ్యా, నా కుటుంబాన్ని విస్తరింపచేయ్యా. నరికి వేసిన మొద్దులాగా, ఎండిపోయిన మొద్దులాగా, వివాహము జరగక, పిల్లలు లేక, ఆశీర్వాదము లేక, మూడుగానే చిగురు లేక, సంతోషము లేక, సమృద్ధి లేక, ఇంకా నా జీవితంలో వేదనతో, దుఃఖముతో ఉన్నాను. అయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నా జీవితంలో కూడా అనేక కార్యాలు చేయయ్యా. యోబు నీ కొరకు నిలబడ్డాడయ్యా. యోబు నీ పక్షంగా ఉన్నాడయ్యా. యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకి 2 అంతలు ఇచ్చి ఆశీర్వదించి అతని సంతానాన్ని దీవించావు, అతన్ని విస్తరింపచేసావు. నా జీవితంలో కూడా ఈ వాగ్దానం నెరవేర్చు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే, మనము ప్రార్థన చేస్తే మన కుటుంబాల్లో కూడా ఈ వాగ్దానాన్ని ప్రభు నెరవేరుస్తాడు. ఆ విధంగా మనం జీవిద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈరోజు ప్రభువా, ఈ నూతన నెలలో, ఈ జూన్ మాసంలో నాయనా, మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దాన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయనా, అలనాడు ఎలీఫజు ప్రభువా యోబుతో చెప్తూ ఉన్నాడు, ఇదిగో నీ కుటుంబీకులు పచ్చిక వలె భూమి మీద విస్తరిస్తారని. ఎంతో ధైర్యపరిచే మాట, ఆదరణతో కూడిన మాట అయ్యా, ఇదిగో మాట్లాడి ఉన్నారు ప్రభువా. ఈరోజు ఆ మాట ద్వారా మాతో నువ్వు మాట్లాడేవయ్యా. ఆ యొక్క మాట ద్వారా మా జీవితంలో వాగ్దానంగా అయ్యా మీరు మాకు సెలవిస్తూ ఉన్నారు ప్రభువా. మేము నమ్ముచున్నాము నాయన. మా కుటుంబాన్ని కూడా, మా బిడ్డలను కూడా, మా సంఘాలను కూడా ఆ విధంగా పచ్చిక వలె విస్తరింప చేస్తారని మేము నమ్ముచున్నాము నాయన. నిన్ను కాపరిగా అంగీకరించినప్పుడు, నీ మాట విన్నప్పుడు, నీ దగ్గర విచారణ చేసినప్పుడు మా జీవితాల్లో కూడా పచ్చిక గల చోట్ల పరుణ చేస్తావు నాయన. పచ్చని ఒలీవ చెట్టు వలె మారుస్తావు నాయన. ఇదిగో తండ్రి, ఆకాశ నక్షత్రాల వలె, సముద్రిష్క రేణువుల వలె విస్తరింపజేస్తావు నాయన. గొర్రెలు వాటి పిల్లలు మందలు విస్తరించినట్లుగా తండ్రి మమ్మలను విస్తరింపచేసే దేవుడు అని ఎన్నో విషయాల ద్వారా మాతో మాట్లాడావు. నిజంగా ఈ వాగ్దానం ఈ 6వ నెలలో మీరు నెరవేర్చండి నాయన. మా పిల్లలను మీరు దీవించండి నాయన.
ఆశీర్వాదాలతో నింపండి నాయన, సమృద్ధితో నింపండి నాయన, సంతోషముతో నింపండి నాయన. ఇంకా ప్రభువా మా యొక్క పిల్లలను విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీవే నీ కార్యములు జరిగించండి. ప్రార్థన ఆలకించే దేవుడు నాయన, నీ సన్నిధిలో చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించి నీవే గొప్ప కార్యాలు జరిగించిన ఆయన ఈ వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడొచ్చు పర్యంతరము సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.